విజయవాడ బందర్ రోడ్లోని ఓ మెడికల్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ ప్రాంతమంతా పొగ దట్టంగా అలుముకుంది. 6 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ బందర్ రోడ్లోని ఓ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇది మెడికల్ గోడౌన్ గా తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ ప్రాంతమంతా కూడా పొగ దట్టంగా అలుముకుంది. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మెడికల్ గోడౌన్లో అయితే మంటలు చెలరేగాయి. ఆ భారీ మెడికల్ గోడౌన్కి సంబంధించి మంటలు చెలరేగడంతో మొత్తం ఆ కాంప్లెక్స్ అంతా కూడా తగలబడుతున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు మనం విజువల్స్ లో స్పష్టంగా కూడా మొదటి అంతస్తులో ఉన్నటువంటి గోడౌన్లో ఉన్నటువంటి మెడికల్ సంబంధించిన ఏదైతే దానికి సంబంధించిన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా తగలబడుతున్న పరిస్థితి ఉంది. అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందా లేకపోతే వేరే కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే అంశానికి సంబంధించి ఇంతవరకు కూడా క్లారిటీ కూడా రాని పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు సుమారు గంట సమయం నుంచి కూడా 6 ఫైర్ ఇంజన్లు అదేవిధంగా 30 మంది సిబ్బంది కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అన్ని కూడా చేసినప్పటికీ కూడా ఇంకా కూడా ఆ పొగలు తీవ్రంగా పొగలు వ్యాపిస్తున్న నేపథ్యంలో లోపలికి వెళ్ళడం కూడా కొంత కష్టం. మెడికల్ గోడౌన్కి సంబంధించి మంటలు చెలరేగడంతో మొత్తం ఆ కాంప్లెక్స్ అంతా కూడా తగలబడుతున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు మనం విజువల్స్ లో స్పష్టంగా కూడా మొదటి అంతస్తులో ఉన్నటువంటి గోడౌన్లో ఉన్నటువంటి మెడికల్ సంబంధించిన ఏదైతే దానికి సంబంధించిన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా తగలబడుతున్న పరిస్థితి ఉంది. అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందా లేకపోతే వేరే కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే అంశానికి సంబంధించి ఇంతవరకు కూడా క్లారిటీ కూడా రాని పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు సుమారు గంట సమయం నుంచి కూడా 6 ఫైర్ ఇంజన్లు అదేవిధంగా 30 మంది సిబ్బంది కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అన్ని కూడా చేసినప్పటికీ కూడా ఇంకా కూడా ఆ పొగలు తీవ్రంగా పొగలు వ్యాపిస్తున్న నేపథ్యంలో లోపలికి వెళ్ళడం కూడా కొంత కష్టతరంగా మారింది. దాదాపుగా మంటల్ని అదుపు చేసినప్పటికీ కూడా కొంతవరకు సిబ్బంది ఆ లోపల ఇంకా కొంత మంటలు వస్తూనే ఉన్నాయి. వాటిని అదుపు చేయడానికి సంబంధించి ఉన్నటువంటి అత్యాధునిక ఏదైతే పరికరాలు ఉంటాయో వాటి సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ఫైర్ సిబ్బంది ఉన్నారు. సార్ ఏంటి మొత్తం ఏ మెటీరియల్ ఉండటం వల్ల ఇంత ఎక్కువసేపు మంటలు వస్తున్న పరిస్థితి? ఇది మెడికల్ లాజిస్టిక్ గోడౌన్ ఇది. సో యాక్చువల్గా ఇది దీంట్లో అంతా కూడా కార్డ్బోర్డు కార్బోనేషియస్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏదేమవుతుందంటే ఆ కార్డ్బోర్డ్స్ అన్ని కూడా పైన ఫైర్ అవుతుంది, మళ్ళీ వాటర్ కొట్టంగానే పోతుంది, మళ్ళీ లోపల మళ్ళీ అది రీఇగ్నైట్ అవుతుంది అనమాట. సో అది ఎందుకంటే వెంటిలేషన్ ఎక్కువగా లేదు, 2 సైడ్స్ ఫుల్ గా క్లోజ్ గా ఉండడం వల్ల ఈ విధంగా మనకు కొంచెం ప్రాబ్లం అయింది. సో లోపల కూడా మనకు ర్యాక్స్ ఉన్నాయన్నమాట. ఆ ర్యాక్స్ ఉండడం వల్ల ఫైర్ నికి వాటర్ జెట్ అనేది రీచ్ కావటం లేదు. సో దానివల్ల ఇప్పుడు లోపల ఆ ర్యాక్స్ అన్ని కూడా ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. ఒక్కొక్కటి గ్లాస్ అన్ని కూడా పైలిపోవడం వల్ల వాటర్ అనేది అక్కడికి రీచ్ అయిపోతుంది. మేము కూడా ఆల్ సైడ్స్ నుంచి 4 సైడ్స్ నుంచి కూడా మేము ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నాము. బిల్డింగ్ అనేది విత్ ఇన్ కంట్రోల్లోనే ఉంది. సో దీనివల్ల అడ్జసెంట్ బిల్డింగ్లకి స్ప్రెడ్ కావడానికి అయితే ఛాన్సెస్ లేదు. ఇది మొత్తంగా లోపల ఉన్నటువంటి మెడికల్ గోడౌన్లో ఉన్నటువంటి మంటల కారణంగానే ఇవన్నీ కూడా ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి కారణమైనట్టుగా అయితే గుర్తించినట్టుగా ప్రాథమికంగా అయితే మనకి ఫైర్ సిబ్బంది నుండి తెలుస్తుంది. చూడొచ్చు ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో లోపల ఉన్నటువంటి మెటీరియల్ ఆ మంటలు ఆరిపినా కూడా మళ్ళీ తిరిగి ఆ పొగలు వెదజల్లటం అదేవిధంగా మంటలు చెలరేగడం కారణంగానే అవి ఎక్కువ సంఖ్యలో ర్యాక్స్ కూడా లోపల ఉన్నాయి. ఆ మంటలని ఎగదోసే ఆ మెటీరియల్ ఉన్న కారణంగా ఈ పరిస్థితి ఉంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. చూడొచ్చు
ఫైర్ సిబ్బంది అయితే సుమారు గంట సమయం నుంచి కూడా పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేయడానికి అయితే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. లోపల ఉన్న వాటిని కూడా అదుపులో చేయడానికి అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో తమ పని అయితే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. హైదరాబాద్.